విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మీరందరూ కూడా 2019 నుంచి 2024 దాకా నిరంతరంగా పోరాడారు. నిరంతరంగా పోరాడి మీలాంటి వాళ్ళందరూ పోరాట ఫలితం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, ఏదైతేనేమి మొత్తానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజుకి మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు సార్? 100 రోజుల్లో 100 మార్కులు కొట్టామండి. 100 మార్కులు, 1000 అడుగులు వేశామండి. అంటే 10 రెట్లు పరుగు తీసాం. అంటే మీకు మనం ఆ డేటా చెప్పగలిగితే ఇంకా అన్ని 100 చదివి చెప్పాల్సిందే. కానీ 100 అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 100 చేశామండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో, అంతకుముందు ఆయన వచ్చిన 100 రోజులు ఒకే ఒక పని చేశాడు. 250 రూపాయలు పెన్షన్ మాత్రం పెంచగలిగాడండి. కావాలంటే మీరు పాత రోజులతో ఒకే ఒక పని చేయగలిగాడు. మేము సూపర్ 6 లో చెప్పిన వాటిల్లో సగం పైగా ఇప్పుడు అమలు చేశాం. చూడండి, పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలు అన్ని కలిపి వచ్చిన నెలలోని 7,000 ఇచ్చారు. 3,000ని 4,000 పెన్షన్ చేశారు. 16,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపయోగపడి మెగా డిఎస్సిని ప్రకటించారు. 1వ తేదీకి అందరికీ జీతాలు ఇస్తున్నారు. మన అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లు నిధులు తెచ్చుకున్నారు కేంద్రం నుంచి. పోలవరం కోసం, దాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రం ఒప్పించారు. అది కూడా పని జరుగుతుంది. విశాఖ స్టీల్ ని వీళ్ళు 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. అది ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే అవసరమైతే నిర్వహించగలమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవి ఇలా చూస్తుంటే కొన్ని ఊర్లలో జరిగిన సంక్షేమ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు 175 పెట్టామండి ఈ 100 రోజుల లోపలనే. ఈ 100 రోజుల్లో ఎన్ని పనులు, ఇవన్నీ లెక్కలు చెప్తే ఈ 100 రోజుల్లో పెద్దగా వరదలు వచ్చాయి విజయవాడలో. ఏమవుతాదో జనం అంతా భయపడ్డారు. కొంతమంది కూడా చనిపోయారు. అయితే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 10 రోజులు అక్కడే ఉండి ధైర్యం చెప్పి, భరోసా కల్పించి, వాళ్ళ సంక్షేమాన్ని చూసి, సేవలు అందించి, ఆ తర్వాత పునరావాసాన్ని కల్పించి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ చూడండి, ఆ ఇల్లు ఏదైనా మొదటి ఫ్లోర్ అది దెబ్బతిన్న వాళ్ళకి 25,000, సెకండ్ ఫ్లోర్ దెబ్బతింటే ఒక 10,000 ఇచ్చారు. ఒక హెక్టారు ఏమన్నా దెబ్బతింటే పంట రైతులకి కూడా ఒక 25,000 ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చారు. అసలు మోటార్ సైకిల్ పోయినాడు, సైకిల్ పోయినాడు, ఇంట్లో గ్యాస్ స్టవ్ రిపేర్ అయితే కూడా చేసి ఇచ్చారండి. అంటే అన్ని విధాల అంత అద్భుతమైన పాలన అందించారు. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ 350 కోట్లు వచ్చిందండి. ఇంతవరకు ఇంత రికార్డు బ్రేక్. అంటే చంద్రబాబు గారి మీద నమ్మకంతో. అందుకని ఈ 100 రోజుల్లో చెప్తూ పోతే మనం సరిపోదు. ఇది పోల్చి చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏదో సూపర్ 6, ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో సూపర్ 6 ఏమీ చేయలేదని. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏదో తెలిస్తే ఎవడో రాసించింది చెప్తాడు. ఆ రాసించేది కూడా చదవక నిద్ర మత్తులో కళ్ళు మూసి తెరిచి చెప్తుంటాడు. ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు. చూసిన వాళ్ళకి కదా తెలుస్తుందండి. కాబట్టి 100 రోజుల్లో అద్భుతమైన పరిపాలన ఇచ్చామండి. ఈ రోజు నుంచి ఇక ఒక అద్భుతమైన పరిపాలన, మంచి పరిపాలనకి రూపకల్పన జరిగింది అని చెప్పి 20 నుంచి 26వ తేదీ వరకు ఈ 100 రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలంతా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవాన్ని, సామర్థ్యాన్ని, సామాజిక స్పృహను రంగరించి తన సమర్థతను, నైపుణ్యాన్ని ఇది వాడుకొని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సమున్నతి కోసం పరుగులు తీస్తున్నారండి అభివృద్ధిని. సార్, అంటే మీరు చెప్పింది బాగుంది, మీరు ఏం సాధించారన్నది చెప్పారు. కానీ జనాల్లో ఉన్న కంప్లైంట్లు ఏంటో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే మీరు అన్నారు విజయవాడలో తుఫాను బాధితులకు మాత్రం చంద్రబాబు గారు నిజంగా చాలా అద్భుతమైన సేవ చేశారు. చంద్రబాబు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చాలా బాగా సర్వ్ చేశారు. అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే
ఇంకా జనాలు మిమ్మల్ని విమర్శించేది ఏంటంటే ఇసుక. ఇప్పటికొచ్చి మీరు ప్రభుత్వం 100 రోజులైంది. ఈ 100 రోజులకు కూడా ఇసుక మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డారో ఇప్పటికి కూడా అదే ఇబ్బంది పడతా ఉన్నారు ఇసుక గురించి. అలాగే మనకి అవినీతి, నెమ్మదిగా ఎమ్మెల్యేల్లో అవినీతి పెరుగుతా ఉంది. మళ్ళా అప్పట్లాగే 2019 ముందులాగే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళా అవినీతి చేష్టలకు పాల్పడుతున్నారు అన్నది కూడా మాట ఉంది. ఇంకోటి నామినేటెడ్ పోస్టులు. 100 రోజులైనా సరే ఈ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఈ రోజుకి కూడా ఇంకా నామినేటెడ్ పోస్టులు లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నారు. చంద్రబాబు గారి సుపుత్రుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తున్నారు. కానీ మీరందరినీ ప్రభుత్వంలో కూర్చోబెడటానికి, ఆ పొజిషన్లో కూర్చోబెడటానికి కష్టపడిన సైనికులకు మాత్రం ఇంకా ఏ గౌరవం దక్కలేదు అంటున్నారు. ఈ అన్నిటికీ సమాధానం ఏం చెప్తారు సార్? సార్, బిడ్డ ఏడుస్తోంది రూములో. ఒక మహిళ పరిస్థితి చెప్తా. ఆ బిడ్డ ఏడుస్తుంటే పరిగెట్టెత్తి పాలు ఇవ్వాలా, భర్త నీళ్లు అడిగాడు, ముందు నీళ్లు తెచ్చి ఇవ్వాలా. ఎవరైనా పాలు ఇస్తాడు, భర్త కావాలంటే నీళ్లు తెచ్చుకొని తాగొచ్చు, గొంతెండి ఏం చచ్చిపోరు కదా. కానీ అతను ఉన్న అహంకారం అయితే నీకు మొగుడు ముఖ్యమా బిడ్డ ముఖ్యం అనేది, కానీ బిడ్డకి పాలు ఇవ్వడం ముఖ్యం. అలా అత్యవసర పరిస్థితులు వాటిని చెయ్యాలి. కానీ నామినేట్ అంటే నేనేమి నామినేటెడ్ పదవులకు వ్యతిరేక, మళ్ళీ మా వాళ్ళ దగ్గర తిట్టిస్తారు మీరు. నామినేటెడ్ పదవులు ముఖ్యమా మిగతా ముఖ్యమని చంద్రబాబు గారికి ఏం తెలియదు కదా. అన్ని లిస్టు రెడీగా ఉంది. 1, 2 వేశారు. మొన్న కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా కృష్ణయ్య గారిని వేశారు. మిగతా వాళ్ళని కూడా వేస్తున్నారు. చూస్తున్నారండి. ఇప్పుడు ఆయన ఇవన్నీ లిస్టు తయారు చేస్తే వరదలు పరిగెట్టల్లో వద్దా. ఇంకా మీరు చెప్పినట్టు ఇసుక కూడా పాలసీ వచ్చింది. కొంత వాటిని కన్సాలిడేట్ చేస్తున్నారు. అవినీతి, రాజకీయాల్లో అవినీతి లేకుండా ఉండదని ఇందిరాగాంధీ గారే చెప్పారండి. ఇప్పుడు మా ఎమ్మెల్యేలందరినీ కూడా సత్య హరిశ్చంద్రులని నేనైతే చెప్పను. నేను అధికార ప్రతినిధి అయినంత మాత్రాన అందరినీ ఉన్నారండి కొంతమంది. ఎందుకంటే అటు ఇటు వచ్చిన వాళ్ళు అవినీతి పరులు ఉన్నారు. అప్పుడు ఏదో కబ్జాలు చేద్దామా, ఇసుక అమ్మేద్దామా, గుళ్ళు అమ్మేద్దామా అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కట్టడి చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరికి తెలియదు ఈ విషయం. చాలా సున్నితంగా అందరినీ ఆయన మందలిస్తున్నారు. కొంత అహంకార పూరితంగా మాట్లాడితే కూడా సహించడం లేదు. మీరు చూడండి, రాంప్రసాద్ రెడ్డి గారి భార్య మంత్రి ఎవరినో పోలీసులు లేదా అంటే వెంటనే పిలిచి మందలించారు కాదండి, మీరు చూడలేదా? అలాగే ఒక ఆయన, ఇంకెందుకు పేర్లు మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటూ, ఒక ఆయన భార్య పోలీస్ అధికారులందరినీ పిలిచి ఆమె బర్త్డే చేసుకుంటూ వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఇంకొక ఎమ్మెల్యే గారి భర్త రియల్ ఎస్టేట్ లేదో మోసాలు చేస్తే వాళ్ళు తీసి మందలించాడు. క్యాబినెట్ మీటింగ్ లోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 2, 3 వల్ల మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మంత్రులు వాళ్ళని కట్టడి చేయండి అని. అర్థమైందండి. అంటే అందరినీ నీతిగా బతకమని చెప్పడం చేయడం అసాధ్యం అండి. ఉద్యోగులు అవినీతి పరులు ఉన్నారు, రాజకీయ నాయకులు అవినీతి పరులు ఉన్నారు. సమాజంలో అవినీతి వేళ్ళుండకపోయిన సందర్భంలో అందరిని ఒకేసారి మార్చడం అంత సులభం కాదు. నేను అందుకనే మా తిరుపతిలో కూడా చాలా మంది ఉంటే దాన్ని అంతా కట్టడి చేశారు. ఎస్పీ గారు కూడా కొంతమందిని మందలించారు. నాకు తెలిసారు అంటే కొన్ని బయటకు చెప్పం, కానీ అద్భుతంగా తిరుమల కొండలో జరిగే ఈ దళారీ వ్యాపారాలన్నిటికీ స్వస్తి చెప్పారు. కాళహస్తి గుడికి రండి, ఇంతకు ముందున్న దళారీ వ్యవస్థ లేదు, భూ కబ్జాలు ఆగిపోయాయి, అక్రమాలు ఆగిపోయాయి, జరుగుతున్నాయి. అక్కడెక్కడ జరగలేదని నేను అన్ను. ఇంతకు ముందు గతంలో అదే పని చేసే వాళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఊర్ల మీద పడి మీకు సమస్యలేమి, ఏం చేయాలి అని. ఈ రోజు ఒక 6 రోజులు తిరుగుతారు, 100 రోజులు మేము ఇవన్నీ చేసాం, మీకు ఇంకేం చేయాలని. కాబట్టి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. చిన్న చిన్న విమర్శలు లేదని నేను చెప్పలేను. వాటికి కూడా పరిష్కార మార్గాలు కనుగొంటారు. ఈ వారము 10 రోజులు, నెల లోపల నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నాకు మీతో ఏదన్నా ఎనాలిసిస్ చేయడం అందుకే ఇష్టం అనమాట. ఎందుకంటే ఏదైనా సరే నీట్గా, అంటే పాజిటివ్ని నెగిటివ్గా చెప్తారు. సో మిగతా అధికార ప్రతినిధుల్లాగా అంటే పార్టీ ఏమి చేసినా సరే దాన్ని భుజాన్ని వేసుకుందాం అనే తపన మీలో ఉండదు. సో జనాలకు కూడా ఎప్పుడు ఇలాంటి క్యాండిడేట్ అనాలిసిసే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.